హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం ఫంక్షన్ స్టైల్లో బెండకాయ ఫ్రైని ఇంట్లోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా నేను ఒక హాఫ్ కేజీ బెండకాయల్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఏమాత్రం తడి లేకుండా పొడి క్లాత్తో తుడుచుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్యాన్ కింద ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకున్నాను. తర్వాత ఒక కడాయిలో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది బాగా వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని అన్నీ ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా ఇలా బ్యాచెస్గా ఫ్రై చేసుకోవాలి. వీటిని మీడియం టు హై ఫ్లేమ్ మీద కలుపుతూ లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. మనకి ఇవి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. వీటిని మరీ డార్క్ కలర్లోకి ఫ్రై చేసుకున్నట్లయితే బెండకాయ ముక్క చేదు వచ్చేస్తుంది. కాబట్టి ఇలా వచ్చిన తర్వాత తీసేసుకోండి. ఇలానే మిగిలిన ముక్కలన్నీ కూడా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోంచి కొద్దిగా ఆయిల్ తీసేసుకొని మిగిలిన ఆయిల్లో ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 4 దంచిన వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపుని బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కొద్దిగా లైట్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, మీ రుచికి సరిపడా ఉప్పు, ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు, అలానే వేయించిన పల్లీలను యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే పల్లీలను తాలింపుతో పాటు ఫ్రై చేసుకోవచ్చు, కానీ ఇలా చివర్లో యాడ్ చేసుకుంటే పల్లీలు చాలా క్రంచీగా ఉంటాయి. ఇవన్నీ కూడా చక్కగా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకొని 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ బెండి ఫ్రైని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.